శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేష్ఠ కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసరం సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రాత్రి 11:20 వరకు, తదుపరి ద్వాదశి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 10:30 గంటల వరకు, తదుపరి మఖా నక్షత్రం. శూలయోగం రాత్రి 10:23 వరకు, తదుపరి గండయోగం. వణిజకరణం ఉదయం 11:15 వరకు, తదుపరి విష్ఠికరణం. అమృత ఘడియలు ఉదయం 8:51 నుండి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:23 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:50 వరకు. నేటి వర్జ్యం రాత్రి 11 గంటల నుండి 12:40 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సర్వ ఏకాదశి, అంటే సర్వ సంప్రదాయాల వారికి కూడా ఈ రోజున ఏకాదశి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి ఈరోజు. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అందులో ఈరోజు ఉన్నటువంటి ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. అంటే మనం ఏ కోరికలైతే మనం కోరుకుంటామో అటువంటి కోరికలన్నింటినీ కూడా సిద్ధింపజేసేటటువంటి ఏకాదశి ఈ రోజున. ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వం అని మనందరికీ తెలిసినటువంటి విశేషమే. ఏకాదశి నాడు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత అయితే ఆ ఆరాధన భగవదారాధనకు చెప్పబడుతుందో, అట్లాగే దైనందిన జీవితంలో కూడా ఏకాదశి ఉపవాసం వల్ల ఇది విశేషమైనటువంటి వైద్య ప్రయోజనాలు మనకున్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయని కూడా ఇది శాస్త్రం చెప్పడమే కాదు, వైజ్ఞానికంగా కూడా వైద్యపరంగా కూడా నిరూపింపబడింది. ఏకాదశి ఉపవాసం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాల మీద పరిశోధన చేసి దాని యొక్క ఫలితాలను ప్రపంచానికి చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నోబెల్ ప్రైజ్ రావడం కూడా చాలా విశేషం. అంటే 15 రోజుల పాటు దైహిక క్రియ సక్రమంగా చక్కగా జరిగినప్పుడు ఒక్కరోజు విరామం గనక ఇచ్చినట్లయితే ఆ సెల్ రెన్యువల్ అనేది చక్కగా జరుగుతుంది అని వాళ్ళు నిరూపించినటువంటి విషయం. అంతేకాకుండా మనకి వేదాంగంగా ఉన్నటువంటి ఆయుర్వేదంలో కూడా లంకణం పరమౌషధం అని ఉపవసించడం వల్ల అది ఒక ఔషధంగా శరీరానికి పనిచేసి మళ్ళీ శరీరం శక్తిని, తేజస్సుని, ఓజస్సుని పుంజుకుంటుందని కూడా చెప్పారు. అయితే మన సంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే ఆ సాధారణమైనటువంటి ప్రయోజనాన్ని కూడా దాన్ని పారలౌకిక విధానంలో మానవుడు తరించే విధంగా, ముక్తిని పొందే విధంగా మన వాళ్ళు ఆ వైచిత్రి అంటే ఆ చక్కగా చిత్రీకరించారు. దాన్ని మనందరం కూడా అనుసరిస్తూ సాధారణమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి భగవదారాధన కంటే ఏకాదశి రోజు చేసే భగవదారాధన మరింత ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవచనం. కాబట్టి ఈ రోజున యథాశక్తిగా విష్ణు దేవతారాధన చేసి విష్ణునామ స్మరణ చేయడంతో పాటు విష్ణు దర్శనం చేయడం, ఏకాదశి ఉపవాసం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉండడం, లేదా ఏకాదశి ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు యథాశక్తిగా భగవదారాధన చేసి భగవంతుడికి నివేదించినటువంటి పదార్థాన్ని ఈరోజు భుజించడం వల్ల సమస్త శుభాలను పొందగలుగుతారు. అట్లాగే ఏకాదశి నాడు భగవన్ నివేదితం కానటువంటి పదార్థాన్ని భుజించడం వల్ల అది శరీరానికి కీడు చేస్తుంది అని కూడా మనకి కొన్ని గ్రంథాల్లో చెప్పబడే విషయం, కొందరి విశ్వాసం కూడా. కాబట్టి యథాశక్తిగా భగవదారాధన ఈరోజు చేసి ఏకాదశి ఉపవాసం, ఏకాదశి వ్రతాన్ని కూడా అందరూ ఆచరించి వాసుదేవుడి యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగించబోతోందో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్టయితే నిర్విఘ్నంగా అన్ని పనులు పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ఏకాదశి మంగళవారం. నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:30 వరకు, తదుపరి మఖ. నేటి ప్రత్యేకత సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం, వాడపల్లి తీర్థం,
రుక్మిణి పూజ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, కర్కాటకంలో చంద్రుడు కుజుడు, కన్యలో కేతువు, మీనంలో రవి రాహు బుధ శుక్ర శనులు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు, ఆరోగ్యకరంగా కూడా. ఎవరితోనూ వాద విరోధ భావం ఉండదు. పై అధికారులు వీరి అభిప్రాయాన్ని తీసుకుంటూ చక్కగా కార్యాలయాన్ని నడపగలుగుతూ ఉంటారు, అంతటి గౌరవాన్ని ఇస్తారు. ఆర్థికమైనటువంటి ఆధిక్యాన్ని చూపించరు, కానీ చక్కనైనటువంటి సామరస్య భావాన్ని కలిగి ఉంటారు వీరితో. కుటుంబంలో ఉండే జనం అందరూ కూడా ఏకాభిప్రాయ సాధనతో ఉండేటువంటి కారణంగా ఉత్సాహం బాగా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి అంత ఇష్టాన్ని సౌముఖ్యాన్ని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ముందు నాటికి సిద్ధించబోయే వివాహాది శుభకార్యాల కోసమని చక్కనైనటువంటి నూతన వస్త్రాలని, బంగారము వెండి మొదలైనటువంటి లోహాలని కొనుక్కుంటూ ఉంటారు. బంధుజనం అందరితోటి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాల విషయంలో చర్చోపచర్చల్ని చేస్తూ ఉండొచ్చు. పై అధికారులు వీరిని మరింతగా గౌరవిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఆదాయము లేకుండా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మే ఆలోచనకు వస్తారు. విశేషమైనటువంటి లాభాన్ని కూడా ఆర్థికంగా పొందగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేనటువంటి కారణంగా శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా వృషభ రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలుగుతుంది, ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ప్రయాణాలని ఉద్యోగపరంగా చేయవలసి రావచ్చు. కుటుంబపరమైనటువంటి ప్రయాణాల కంటే కూడా ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యాన్ని పెంచుకునే దిశగా వీరి ప్రవర్తన ఉండొచ్చు. కుటుంబ విషయాల్ని చర్చించేందుకు తగినటువంటి సమయం లేనటువంటి కారణంగా కొన్ని కుటుంబ సమస్యలు జటిలమయ్యే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన సమస్య కుటుంబంలో ఉండే అందరికీ కలిగినటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం తప్పనిసరి. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి పరిస్థితులను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి వ్యథతో ఉంటారు. కుటుంబంలో దాంపత్య అన్యోన్యతాభావం దాదాపుగా ఉండకపోవచ్చు. మానసికంగా ఎంతో ఎదగాలని ఆలోచించినప్పటికీ కూడా ఉద్యోగ బాధ్యత, వ్యాపార పరిస్థితులు, వృత్తి మందకొడితనం కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. తాము సంపాదించినటువంటి ఆస్తుల పరిరక్షణ కోసమని విశేషమైనటువంటి శ్రమ పడుతూ ఉండేటటువంటి కారణంగా దూరభార ప్రయాణాలు చేయవలసి రావచ్చు. శారీరకమైన శ్రమకి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. వివాహాది శుభకార్యక్రమాల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అవి కొద్ది దూరంగా జరుగుతూ ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి అవ్యవస్థ స్థితిలో ఉండే అవకాశం ఉంది.
ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా కర్కాటక రాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి, ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపిస్తారు పైకి, కానీ లోపల ఆందోళన భావం కలిగే ఉంటారు. దాంపత్యంలో చెప్పలేనంతటి అన్యోన్యతాభావం గోచరిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకే మాట మీద ఉండేటటువంటి కారణంగా శత్రువులు అనేవారు ఉండకపోవచ్చు. సంతానం నుండి ఏ విధంగానూ ధనాన్ని స్వీకరించరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని కూడా స్వీకరించడానికి ఇష్టపడరు. కొత్తవైనటువంటి పొలాలు, ఇళ్ళు మొదలైనటువంటివి కొనాలి అని ఆలోచించినప్పటికీ కూడా అవి సాధ్యపడకపోవచ్చు. అంతేకాక రుణదాతలైనటువంటి వారు ఏ విధంగానూ కూడా వాటిని అమ్మేటటువంటి ఆలోచనకి ఇష్టాన్ని చూపించరు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సింహరాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రంథ రచయితలైనటువంటి వారు నూతన గ్రంథాన్ని రచించాలనే ఆలోచనకి శ్రీకారం చుడతారు. పెద్దవైనటువంటి సభలలో పాల్గొనేందుకు తగినటువంటి ప్రయత్నాలను చేస్తారు. పురస్కార లాభం కోసమని విశేషంగా ప్రసిద్ధులైనటువంటి వారిని ఆశ్రయిస్తారు. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి ఆధిక్యం సంపాదించేందుకోసమని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏది అనుకూలిస్తుందనేటువంటి ఆలోచనకి కూడా ఈవేళ శ్రీకారాన్ని చుడతారు. దాంపత్య విశేషం చక్కగా ఉంటుంది. సంతానం అనుకూలించి కనిపిస్తారు. వివాహాది శుభకార్యాలకు తగినటువంటి ప్రయత్నాల్ని ఇనువడింపజేస్తారు. ఈరోజు సింహాచల లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీనరసింహస్వామి వారిని రక్త అక్షతలు అంటే ఎర్రనైనటువంటి కుంకుమాక్షతలతో కానీ పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వేతన ఆధిక్యం అనుకున్నంత ఉండకపోవచ్చు, కానీ వేతన ఆధిక్యం ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానం కూడా తమ వద్దకే చేరేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. బహుశా అనుకూలించే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. అదొక్కటి ఆలోచించదగిన అంశం. ఈ రాశి వారికి ఆరోగ్యం తాత్కాలికంగా ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం. తమదైనటువంటి ఆర్థికమైనటువంటి సంపదని ఎక్కడో చోట పెద్దదైనటువంటి సంస్థలో పెట్టుబడిగా పెడతారు. అప్పుడప్పుడు దాని గురించినటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నతో సంపూర్ణంగా అభిషేకించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. దాదాపుగా 2-3 సంవత్సరాల నుండి ప్రారంభింపబడినటువంటి సంస్థ అనుకూలమైనటువంటి దిశలో ఉండడం, ఆర్థిక అభివృద్ధిని చూపిస్తూ ఉండడం కారణంగా ఉత్సాహంగా ఉంటారు. చక్కనైనటువంటి ఆర్థిక ప్రతిపత్తిని, సంఘంలో గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలని కూడా పొందగలుగుతారు. గృహప్రవేశంతో పాటు కళ్యాణోత్సవాన్ని కూడా జరిపించుకున్నటువంటి కారణంగా మానసికంగా అత్యుత్సాహంగా ఉండగలుగుతారు. తాము కొనుక్కున్నటువంటి గృహానికి సంబంధించిన కొత్తవైనటువంటి అలంకరణని ఏర్పాటు చేసుకునేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఎందరినో సంప్రదిస్తూ కూడా ఉండొచ్చు. దూరభార ప్రయాణాలను చేసేందుకు శారీరక సహకారం పెద్దగా ఉండనటువంటి కారణంగా తాము ఉన్నటువంటి చోట్లోనే ఉండే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం అవసరం. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా వృశ్చిక రాశి వారు
లక్ష్మీనరసింహస్వామి వారిని మందారాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పుతో పాటు ఆర్థికమైన లాభం కూడా సంసిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికంగా జరిగినటువంటి చిన్నదైన ఇబ్బంది కారణంగా మానసికంగా ఉత్సాహంగా లేకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మరింత పెరిగిందనేటటువంటి వార్త కారణంగా పెద్ద ఉత్సాహంతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. స్వదేశంలో వారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అహంకార భావం విశేషంగా ఉన్నటువంటి కారణంగా ప్రతిదీ తమదైనటువంటి ఆర్థిక స్థితి నుండి మాత్రమే కుటుంబానికి అభివృద్ధి జరగాలనే పట్టుదల భావంతో ఉంటారు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ధనురాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యయ ఆధిక్యం, ఖర్చుల పెంపుదల సాగచ్చు. యంత్ర వాహనాల మరమ్మతులు, కుటుంబంలో ఉండే జనులకి తాత్కాలిక అనారోగ్య భావాలు, చెల్లించవలసినటువంటి ఏ అప్పులైతే ఉన్నాయో ఆ రుణదాతలైనటువంటి వారి ఒత్తిళ్లు కలగచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం ఇటు వస్తూ ఉంటే ఖర్చులు అటు వస్తూ ఉంటే రెండు సమమైనటువంటి విధానంలో ఉండే కారణంగా మానసికమైన ఆనందం పెద్దగా ఉండకపోవచ్చు. ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం తప్పనిసరి. విశేషమైనటువంటి సంస్థల్లో విశేషమైనటువంటి విద్యా అభివృద్ధి కోసమని, సంతానం కోసమని ప్రయత్నాలను చేస్తారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉండేటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని అభిషేకించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడ్డమే కాకుండా రావాల్సిన ఆర్థికమైనటువంటి లాభం సంసిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులందరితో చర్చించి మాత్రమే నిర్ణయానికి వస్తూ ఉంటారు. దాంపత్య విషయంలో అన్యోన్యతాభావం చెడిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు తేడాగా మాట్లాడినా ఇంకొకరు సర్దుకుపోయేటటువంటి తీరులో మాత్రమే ఉంటారు. సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఇరువురు కలిసి మాత్రమే నిర్ణయాన్ని తీసుకునే ఆలోచన కలిగి ఉంటారు. నూతనంగా గృహాన్ని కొనుక్కోవడం కానీ, కట్టినటువంటి గృహాన్ని తీసుకునే ఆలోచన కానీ కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావాన్ని పొందరు. గృహప్రవేశాది కార్యక్రమాలని విశేషంగా అట్టహాసంగా ఆర్భాటంగా మాత్రం చేసుకోకుండా ధనాన్ని నిల్వ చేసుకునేటువంటి దిశగా ఆలోచన చేస్తారు. ఇద్దరూ అన్యోన్యమైనటువంటి అభిప్రాయానికి అనుగుణంగా ఉండే కారణంగా ఈరోజు మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా కంటికి, పంటికి, నడుముకి సంబంధించిన అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. దైవ దర్శనాలని చేయాలని, ఆధ్యాత్మిక భావ సంపన్నతతో ఉండాలని గట్టి నిర్ణయానికి వస్తారు. ఎక్కువసేపు దైవ ధ్యానానికి, యోగానికి, తాము చేస్తున్నటువంటి పాడి పరిశ్రమకి వినియోగిస్తారు. అంతేకాక తాము సంపాదించినటువంటి ఆర్థికమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలని, ఇళ్ళని, భూముల్ని స్వయంగా వెళ్ళి పరీక్షించుకుంటూ, పరిరక్షించుకుంటూ కూడా కనిపిస్తారు.
నిజానికి అంతటి ధైర్యం లేకపోయినప్పటికీ కూడా మంచి ధైర్యంతో గట్టిగా తెగబడి మాట్లాడే విధానానికి కట్టుబడి ఉంటారు. ఈరోజు వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని క్షేమంతులతో కానీ అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, దాంతోపాటుగా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దవన ఏకాదశి లేదా కామదా ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని దవన ఏకాదశి లేదా కామదా ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు ఎవరైతే విష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళు మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఈరోజు తులసి మాలికను సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దవన ఏకాదశి సందర్భంగా దవనం విష్ణుమూర్తికి సమర్పిస్తే కూడా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అందువల్ల విష్ణు సంబంధమైనటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలికను కూడా విష్ణువుకు సమర్పించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి పెచ్చు నందివర్ధనం పూలు కలిపి చాదు తయారు చేస్తారు. ఆ చాదును విష్ణువుకు సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణువుకు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఇవి విష్ణువుకు ప్రియమైనటువంటి పుష్పాలని నరసింహ పురాణం, నారద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పుష్పాలతో కామదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని పూజించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సమ్మార్జన చేయాలి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే స్తోత్రాల పరంగా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అరటి పండ్లు పంచిపెట్టడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు నామాన్ని మనసులో స్మరించుకుంటూ అరటి పండ్లు పంచిపెట్టాలి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా గొడుగు దానం ఇచ్చినా, పాదరక్షలు దానం ఇచ్చినా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కామదా ఏకాదశి, దవన ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవటానికి శ్రీ మహావిష్ణువుకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి, కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఈరోజు ఏ దానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి ఈరోజు దీపారాధనల నిమిత్తమై ఆవు నెయ్యి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కామదా ఏకాదశి, దవన ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి. అలాగే విశ్వావసు నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలన్నా, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలన్నా,
జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.